అంతరిక్షం మనకు అంతు చిక్కనిది. అంతరిక్షంలో అనేక అపురూప దృశ్యాలు గోచరిస్తాయి. అందులో అనేక నక్షత్ర కూటములను మనం వీక్షిస్తున్నాం. ఆ నక్షత్ర కూటములలో సూర్య కుటుంబం ఒకటి. కొన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ లయ తప్పకుండా నిరంతరం తిరుగుతూ ఉంటాయి. వీటిలో మనం నివసించే భూమి కూడా ఒకటి అని మనందరికీ తెలుసు. భూమిపై గల జీవకోటిపై తమ ప్రభావాన్ని చూపే ఈ గ్రహాలతో సాక్షాత్తు సూర్యభగవానుడు ఒక రోజున సమావేశమవుతాడు. ఆ సమావేశాన్ని ఇప్పుడు తిలకిద్దామా? అమ్మా భూమాత, ఎలా ఉన్నావు తల్లి? ఆమెకేం, తన నిండా మొక్కలు, వృక్షాలు, పర్వతాలు, నదులు, అనేక భుజన చరాలు, వీటన్నిటినీ మించి మేధావులైన మానవులు. ఆహా, మీరంతా తెగ మురిసిపోతుంటారుగా ఆమె సౌందర్యం, ప్రకృతి సంపదను చూసి. మా నిండా విషవాయువులు, గోతులు తప్ప చెప్పుకోవదగిన విశేషాలేమీ ఉండవు కదా. ఓ ధరిత్రి, నీవే చెప్పాలి. ఎటు చూసినా రమణీయమైన ప్రకృతి. నిండుగా ప్రవహించే నదులు, నాలో నిక్షిప్తమై ఉన్న ఖనిజాలు, వీటన్నింటినీ మించి విజ్ఞానవంతులైన మానవులు కలిగి ఉన్నందుకు నేను ఎంతో ధన్యురాలను. చిన్న సవరణ, మధ్యలో అడ్డుపడకుండా ఉండవు కదా. చంద్ర, మీ పోరు ఆపండి. ఇది దేవేంద్రుని సభ కాదు గురుదేవా, తమ ఆధిపత్యం చలాయించటానికి. శభాష్, అలా చెప్పు ఆ దేవతల గురువుకు. అందరూ శాంతించండి. అదిగో, భూమి పైగల మానవులు ప్రయోగించిన అంతరిక్ష నౌకలు ఎంతో అభివృద్ధిని సాధించారు. అందుకే భూమిపై గల జీవరాశులన్నిటిలోనూ మానవులంటే భూమాతకు ఎంతో ప్రేమానురాగాలున్నాయి. అందుకేనేమో ఆ మానవుల కోసం నిరంతరం చెట్లు, నదులు, ఇలా సమస్త ప్రకృతి తమ సేవలు అందిస్తూనే ఉంటాయి. ఖగోళంలో జరుగుతున్న మార్పుల్ని, గ్రహస్థితి గతుల్ని అంచనా వేసి జ్యోతిష్యం కూడా చెప్పగలుగుతున్నారట. నాపై కాలు మోపి నా నుంచి జ్ఞాపికలు కూడా తీసుకెళ్లారు. మీరంతా నానానికి ఒకవైపు నుండే చూడగలుగుతున్నారు. నాకైతే మానవుల దురాగతాలే కనిపిస్తున్నాయి. కుమారా, నీవు ఎంతో దూరంలో ఉన్నా ఎలా తెలుసుకోగలిగావు? అవును తండ్రి, నిరంతరం విషవాయువులతో ఉండే నాకు భూమిపై నుండి వస్తున్న ఆ వాయువుల ఉనికిని గుర్తించగలగటం పెద్ద కష్టం కాదు. భూమిపై నుండి ఆ వాయువులు రావటానికి గల కారణం మానవుల దుశ్చర్యల ఫలితమేమని నాకు అనిపిస్తుంది. అవును గురుదేవా, కడుపు చించుకుంటే కాళ్ళపై పడుతుంది. నా బిడ్డలైన మానవుల కొరకు ఎన్నో ప్రకృతి వనరులను అందిస్తే రాను స్వార్థ చిత్తులై అన్నిటినీ నాశనం చేస్తున్నారు. అయితే మానవులకు మంచేదో చెడేదో ఎవరూ తెలియజేయలేదా? మానవులను సక్రమ మార్గంలో నడిపించటానికి ఎందరో దైవపుత్రులు, పురాణ పురుషులు జన్మించారు. యేసుక్రీస్తు, మహమ్మద్ ప్రవక్త, గౌతమ్ బుద్ధుడు, ఇలా ఎందరో మహనీయులు మానవుల్లాగా జీవించి ఎన్నో కష్ట నష్టాలను అనుభవించారు. కష్టాలలో సైతం సాటి మానవులను, ఇతర జంతుజాలమును, ప్రకృతిని ఎలా ప్రేమించాలో ఆచరించి చూపారు. అందుకే ఆ కాలంలో సకాలానికి వర్షాలు కురిసేవి. పాడి పంటలతో ప్రజలు సంతోషంగా జీవించేవారు. అయితే ఇక సమస్య ఉంది. ఆ సంగతులు నేను చెప్తాను. కాలం గడిచే కొలది మనుషులు ప్రకృతి సమతౌల్యాన్ని మరచి విపరీతంగా అడవులు నరకటం, భూగర్భంలోంచి ఖనిజాలను పిండుకోవటం చేస్తున్నారు. విచక్షణ లేకుండా విషవాయువులను వెదజల్లే ఫ్యాక్టరీలను నిర్మించి ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు. అందువల్ల అకాల వర్షాలు, వరదలు, రోగాలు, భరించలేని వేడిమి సంభవిస్తున్నాయి. వీటన్నిటి కారణంగా మానవులకు, ఇతర జీవకోటికి ఏర్పాటు చేసిన రక్షణ కవచం ఓజోన్ పొర దెబ్బతింటున్నది. ఎంత మితిమీరిన సాధ్యం మీ మానవులది!
అయ్యో, భూమాతకు ఎంత కష్టం వచ్చింది. వారు అడిగినవన్నీ ఇచ్చి నెత్తికెక్కించుకున్నది. తిండి తిప్పులు లేకుండా వారికి బుద్ధి వస్తుంది. అయ్యో, అంత పని చేయలేను. అందుకేనేమో నిన్ను క్షమయా దరిత్రి అని అన్నారు. వసుదా, నిజమేనా? మన సహనాన్ని, మంచితనాన్ని మానవులు తెలుసుకోవాలి కదా. అజ్ఞానంతో వారు చేసే పనుల వల్ల ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయి. భవిష్యత్తు ప్రశ్నార్థకరం అవుతుంది. వీటన్నిటినీ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. అయితే నా కిరణాలను తీక్షణంగా మార్చి వారికి బుద్ధి చెప్పమంటావా? వద్దు, అలా చేయొద్దు. నీవు బుద్ధి చెప్పు, మమ్మల్ని చెప్పలేవు. ఇలా అయితే నీ ఉనికి, నీతో పాటు సమస్త జీవజాలం యొక్క ఉనికే ప్రమాదంగా మారుతుంది. మరేం చేయాలి? భూమాతకు రాబోయే ప్రమాదాలను నివారించలేమా? అయితే సూర్య భగవాన్, మీరంతా ఒకసారి మా లోకానికి రండి. మానవులకు మంచేదో చెడేదో తెలియచేయండి. సరే, పదండి వెళ్దాం. సూర్య భగవాన్, చెప్పు పుత్ర. అటు చూడు, మానవులు నిర్మించిన పట్టణం ఎంత సుందరముగా ఉన్నదో. శుక్రాచార్య, అటు చూడు, మానవులు నిర్మించిన ఈ ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు ఎలా నీటిని కలుషితం చేస్తున్నాయో. మానవులారా, మిమ్మల్ని విజ్ఞానవంతులుగాను ఆలోచన పరులుగాను తీర్చిదిద్దటానికి దేవతలందరూ కలిసి విచ్చేశారు. వారు చెప్పింది విని తగిన చర్యలు తీసుకోండి. ఇదే మీకు ఆఖరి అవకాశం. లేకపోతే మీ కర్మలకు మీరే బాధ్యులు. మాత, మా కోసం ఇంత భరిస్తూ ఉంటే నీ మాట ఎలా కాదంటాం? మా ప్రయత్నం అంతా లోక కళ్యాణం కోసమే కదా. మానవులారా, నాణానికి రెండు ముఖాలుంటాయన్న సంగతి మీ అందరికీ తెలుసు. మీరు సాధించిన అభివృద్ధి ఒక ప్రక్క అయితే, మీరు చేసిన అనాలోచన పనులు మరో ప్రక్క. మీరు అభివృద్ధిని సాధించారు, అది మంచి పనే. కానీ మీరు చేసిన పరిసరాల కాలుష్యాన్ని మీరు పట్టించుకోవటం లేదు. ముందుగా మీరు చేసే నీటి కాలుష్యాన్ని చూపిస్తాను, చూడండి. ఈ సృష్టిలో మీకు స్వచ్ఛమైన నీరును ప్రసాదించాను. ఉదాహరణకు నదులు, సరస్సులు, మీరు వాటిని ఫ్యాక్టరీల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలలో ఉండే క్రోమియం, ఐరన్, లెడ్, మాంగనీస్, నికెల్, టిన్, ఆర్సనిక్, జింక్ వంటి రసాయనాలతో కలుషితం చేసి జీవకోటికి ఆ నీరు పనికి రాకుండా చేస్తున్నారు. ఈ విధంగా భూగోళం పైన జీవరాశి మొత్తానికి ప్రమాదం పొంచి ఉంది. అలానే మీరు డ్రైనేజ్ వ్యవస్థలను నదులలో వదులుతున్నారు. చూసారుగా మీరు చేసే పనులు. డ్రైనేజ్ వ్యవస్థను నదులలో కలపం, ప్రత్యేక పద్ధతిని పాటిస్తాం. మాది పొరపాటే. రసాయనాలను, వ్యర్థ పదార్థాలను నీటిలో కలవకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాము. మురుగు శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా హాని రహితంగా మార్చి విడుదల చేస్తాం. ప్రకృతి ప్రసాదించిన నీటి స్వచ్ఛతను కాపాడుకుంటాం. ఇప్పుడు మీరు చేస్తున్న మరో కాలుష్యం భూ కాలుష్యం. ఒక విధంగా చెప్పాలంటే నీటి కాలుష్యం కూడా భూ కాలుష్యానికి కారణమవుతున్నది. కలుషిత నీరు భూమిలో ఇంకిపోవటం వల్ల భూమి నిరుపయోగం అవుతున్నది. పరిశ్రమలలో ఏర్పడే వ్యర్థ పదార్థాలలో కర్బన రసాయనాలు ఉంటాయి. ఇవి ఆవరణ వ్యవస్థను పాడు చేసి జలచర జీవుల్ని నశింపజేస్తాయి. ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. ఇంకా గాజు, పింగాణి ముక్కలు, రేకు డబ్బాలు, పాలిథీన్ సంచులు, ప్లాస్టిక్ గ్లాసులు మొదలగునవి గుట్టలు గుట్టలుగా ఏర్పడి భూమిని నిరుపయోగం చేస్తున్నాయి. అలాగే పురుగుల మందుల వాడకంతో భూమికి తిప్పలు తెస్తున్నారు. పురుగుల మందు వాడకం వల్ల పురుగులు నశించి పంట లాభిస్తుంది కదా.
కానీ వాటి ప్రభావం వలన భూమిలో ఉన్న ఉపకార జీవులు అయిన వానపాములు, బ్యాక్టీరియాలు చనిపోతున్నాయి. రసాయనిక ప్రభావం ఆహారపు గొలుసులో ప్రవేశించి తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నది. మరి మమ్మల్ని ఏం చేయమంటారు? పంటలకు జీవ రసాయనాలు అయిన పశువుల పేడ, కంపోస్ట్ ఎరువులు మొదలైన వాటిని వాడుకోవాలి. ఇకపోతే ఈ రెండు కాలుష్యాల కన్నా విషపూరితమైనది మరొకటి ఉంది. అదే గాలి కాలుష్యం. గాలి కొన్ని వాయువుల మిశ్రమం. మొత్తం గాలిలో 78% నత్రజని, 21% ఆక్సిజన్ ఉంది. ఈ రెండు గాలిలో 99% ఆక్రమించాయి. మిగిలిన 1% గాలిలో మిగిలిన వాయువులన్నీ ఉన్నాయి. గాలి కాలుష్యం ముఖ్యంగా పరిశ్రమల నుండి విడుదలయ్యే విషపు గాలుల వల్ల ఏర్పడుతున్నది. ఈ విషపు గాలులలో ముఖ్యంగా సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులు ఉంటాయి. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్తో కలిస్తే యాసిడ్ రైన్స్ వచ్చే ప్రమాదం ఉంది. గాలి కాలుష్యం ఇలా పెరిగిపోతూ ఉంటే నీటి ప్యాకెట్స్ లాగా ఆక్సిజన్ సిలిండర్ను భుజాన తగిలించుకొని బయటకు వెళ్ళవలసి వస్తుంది. ఈ మధ్యకాలంలో శబ్ద కాలుష్యం, ఉష్ణ కాలుష్యం, రేడియోధార్మిక కాలుష్యం ఇటువంటి అనేక కాలుష్యాల గురించి వింటున్నా. మానవులు, జంతువులు, చెట్లు శ్వాసక్రియలో ఆక్సిజన్ను వినియోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తున్నాయి. కాబట్టి కొంతకాలానికి గాలిలోని ఆక్సిజన్ తరిగిపోవాలి. కానీ అలా జరగటం లేదు. కారణం ఏమిటి? దీనికి కారణం మొక్కలలో జరిగే బృహత్తర కార్యక్రమం కిరణజన్య సంయోగ క్రియ. ఆకులలోని ప్రతి పత్రం ఒక ఫ్యాక్టరీయే. గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను నేల నుండి గ్రహించిన నీటిని ఉపయోగించి సూర్యరశ్మి సహాయంతో ఆహారాన్ని తయారు చేస్తూ ఆక్సిజన్ను గాలిలోకి వదులుతున్నాయి. ఆ విధంగా గాలి సమతుల్యాన్ని మొక్కలు, చెట్లు కాపాడుతున్నాయి. చెట్ల వల్ల మరో ముఖ్యమైన ప్రయోజనం ఉంది. చెప్తాను, వినండి. చెట్టులో జరిగే మరొక ప్రక్రియే బాష్పోత్సేకం. ఈ ప్రక్రియలో ఆకులు నీటిని ఆవిరి రూపంలో గాలిలోకి విడుదల చేస్తాయి. దీనివల్ల వాతావరణం చల్లబడి వర్షం కురవటానికి తోడ్పడుతుంది. అంతేకాదు, కొన్ని చెట్ల ఆకులు, పూలు, బెరడు, వేర్లు మొదలైనవి ఔషధ తయారులో ఉపయోగిస్తారు. ఈ విషయాలు మాకు తెలియక అడవులు నరికివేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నాం. ఇక నుంచి చెట్లను దేవతల్లాగా ఆరాధిస్తాం. మా తప్పులను క్షమించండి. మానవులలో కొందరు విజ్ఞానులు ఒక పెద్ద చెట్టు విలువను ఈ విధంగా లెక్కించారు. వాతావరణ కాలుష్య నివారణ 5 లక్షలు, నీటిని పునః పరిభ్రమణ 3 లక్షలు, ప్రాణవాయు ఉత్పత్తి 2.5 లక్షలు, పక్షులు, జంతువులు, క్రిమికీటకాదులకు ఆశ్రయం 2.5 లక్షలు, భూసార పరిరక్షణ 2.05 లక్షలు, కలప, వంట చెరుక వగైరా 0.05 లక్షలు. ఈ మొత్తం కలిస్తే ఒక చెట్టు విలువ 15 లక్షలు మించిపోతున్నది. ఇప్పుడు చెప్పండి, మీరు ఒక చెట్టును ఎంతకు అమ్ముతున్నారు? మేము చెట్టును కలప లేదా వంట చెరుకు కోసం 5 లేదా 6 వేల కోసం అమ్ముతున్నాం. చెట్టు విలువను లెక్కగట్టే విధానం ఇప్పుడు తెలిసింది. ఇంటింటా మొక్కలు నాటుతాం. ఒక చెట్టుని నరికే ముందు 10 మొక్కలు నాటమని చెప్తాను. బాగా అర్థం చేసుకున్నారు, సంతోషం. అందుకే మీ పూర్వీకులు చెట్లను దైవంగా పూజించేవారు. పెద్దలు వృక్షో రక్షతి రక్షిత అని శ్లాఘించారు.
అంటే మనం చెట్లను రక్షిస్తే అవి మనల్ని కాపాడుతాయని అర్థం. చివరిగా ఒక మాట చెప్తాను. మా సౌర కుటుంబంలో భూమికి సముచిత స్థానం కలిగించాము. తద్వారా జీవకోటికి అవసరమయ్యే వేడి, వెలుతురు, పర్యావరణాన్ని ప్రసాదించాము. ఇది మీ అందరికీ ఒక వరము. అవును, మీరు చెప్పేది అక్షరాల నిజం. మీరు కూర్చున్న కొమ్మని మీరే నరుక్కోకండి. మీరు నివసించే భూమిని కాపాడుకోవటం మీ వంతు. సకల దేవతలకు జై. సూర్య భగవానికి జై. భూమాతకు జై. భూలోకాన్ని కాపాడుకుందాం. భూలోకాన్ని కాపాడుకుందాం. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.